హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఐడి టెక్ ఇన్ తెలుగు. ఈ రోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే నేను ఒక వీడియో అయితే పెట్టాను అనమాట. అది ఫ్లిప్కార్ట్ ప్లస్ అమెజాన్ రెండింటి గురించి చేద్దాం అనుకున్నా, బట్ సంథింగ్ ఇష్యూస్ వల్ల కరెంట్ అదే వర్షాలు ఎక్కువ పడడం వల్ల వీడియో అయితే సగంలో అయిపోయింది. అది ఫ్లిప్కార్ట్ వరకే వచ్చింది రావడానికి కూడా. సరే, మరి అమెజాన్ సేల్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ రోజు సాయంత్రం కల్లా అమెజాన్ సేల్స్ అయితే అయిపోతాయి. అది ఓన్లీ ప్రైమ్ మెంబర్స్ కి మాత్రమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ సేల్స్ వర్తా కాదో, ఒకవేళ ఈ సేల్స్ కనుక వర్త్ అయితే ఏ మొబైల్ ఈ సేల్లో కొనాలి అండ్ ఏ మొబైల్ స్కిప్ చేసేసి నెక్స్ట్ సేల్ వరకు వెయిట్ చేయాలనేది కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేల్స్ వర్తా కాదా అంటే కనుక మీ దగ్గర బ్యాంక్ కార్డు ఉండి బడ్జెట్ నేను నెక్స్ట్ దాకా ఆగలేను, నేను ఇప్పుడే కొనుక్కోవాలి, నాకు అర్జెంట్గా మొబైల్ కావాలనుకునే వాళ్ళకి మాత్రమే ఈ సేల్ అయితే వర్తబుల్ అనమాట, ప్రైమ్ డే సేల్స్. అండ్ ప్రైమ్ మెంబర్షిప్ లేకపోయినా మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరో ఒకళ్ళ దగ్గర అయితే తీసుకోండి, పర్లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్పే ఫోన్స్ నాకు రూపాయి కూడా వచ్చేది లేదు. కింద నేను అఫ్లియేట్ లింక్ కూడా పెట్టను, కావాలంటే మీరే సెర్చ్ చేసి వెళ్ళి కొనుక్కోండి అనమాట. అఫ్లియేట్ లింక్స్ పెట్టి నేను మళ్ళీ మనీ అర్న్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు, బట్ నాకైతే వద్దనమాట అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఏ మొబైల్ కొనాలి, ఈ సేల్స్ వర్తా కాదా? ఈ సేల్స్ ఇందాక చెప్పినట్టే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్త్ అయితే కాదు. అండ్ మీరు ఇంకా ఒక 2 months 1.5 months ఆగుతానంటే కనుక అక్టోబర్లో మనకు వచ్చే సేల్స్ ఏవైతే ఉన్నాయో 100% షూర్ నేను చెప్తున్నాను కదా, చాలా సేల్ ప్రైజెస్ అయితే డ్రాప్ అవుతాయి అనమాట. ఈ సేల్ని అయితే స్కిప్ చేయండి. ఒకవేళ నాకు ఇప్పుడు అర్జెంట్ కాదనుకునే వాళ్ళు, లేదు నాకు అర్జెంట్, నాకు ఇప్పుడే మొబైల్ కావాలి వెంటనే అనుకునే వాళ్ళకి అయితే కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి. ఆ మొబైల్స్ అయితే నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఈ అమెజాన్ సేల్స్లో లూప్ హోల్స్ ఏమైనా ఉన్నాయా అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫర్ల కింద అయితే వీళ్ళైతే తీసుకురాలేదు. మ్యాక్సిమం బ్యాంక్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఆ బ్యాంక్ కార్డ్స్లో కూడా నేను ఇప్పుడు చూసిన దానిలో ఎక్కువగా ఎస్బీఐ అయితే ఉంది అండ్ అమెజాన్ పే అలాంటివి అయితే ఉన్నాయి అనమాట. ఐసిఐసిఐ, ఎస్బీఐ ఇవైతే ఉన్నాయి. కొన్నిటికి డెబిట్ కార్డ్స్ కూడా ఇచ్చారు. ఒక మంచి మూవ్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏటీఎం కార్డ్, అదే డెబిట్ కార్డ్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది, బట్ క్రెడిట్ కార్డ్ అనేది మాత్రం ఉండదు. క్రెడిట్ కార్డ్ డీల్స్ ఏమైనా ఉంటే కనుక మీరు వేరే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే వద్దనమాట, స్కిప్ చేసేయండి. ఒకవేళ కార్డు కోసం వెతుక్కొని చూసుకోవాలనుకుంటే కనుక ఈ సేల్స్ అయితే మీకు వద్దు, ముందే చెప్తున్నా. అండ్ ఇందులోనే మీకు కొన్ని కూపన్స్ ఇచ్చారనమాట. ఇది ఒక మంచి మూవ్. కొన్నిటికి అయితే ఒక్కొక్క వేరియంట్కి 500 రూపీస్ కూపన్ ఇచ్చారు, కొన్నిటికి 1000 రూపీస్ కూపన్ ఇచ్చారు. పెద్ద పెద్ద వాటికి అయితే 4000 2000 కూపన్స్ కూడా ఈ సేల్ అయితే ఇచ్చారు. మరి ఈ సేల్ వర్తా కాదంటే ఫస్ట్ షూర్ చెప్తున్నా వర్త్ అయితే కాదు, బట్ అర్జెంట్ కావాలనుకునే వాళ్ళ కోసం మొబైల్స్ అయితే చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్లో చూసుకున్నట్టయితే 10,000 లోపు దీనిలో మీకు IQ Z9 Lite, వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్, రీసెంట్గా లాంచ్ అయింది. ఇది ఈ ప్రైస్లోనే ఉంటుందని అయితే మీరు అయితే అనుకోకండి, ఎందుకంటే ఇది లాంచ్ అవడం మొన్న లాంచ్ అయింది కాబట్టి ఈ ప్రైస్గా అమ్ముతారు. ఫస్ట్ సేల్ అనుకోండి, ఇంకా జస్ట్ 9,999కి అయితే అమ్ముతున్నారు. 500 రూపీస్ ఆల్ బ్యాంక్ కార్డ్స్తో మీకు అయితే కూపన్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇది చెప్తున్నాగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవ్. అండ్ 10,000 చిల్లర, అదే 9,999లో ఎవరైనా ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే అమెజాన్ నుంచి ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం 12,000 ప్రైస్ సెగ్మెంట్లో చూసుకున్నట్టయితే IQ నుంచి IQ Z9X, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. చెప్తున్నాను కదా, ఈ మొబైల్ మాత్రం నేను ఫస్ట్ సేల్లో పర్చేస్ చేశాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. ఫస్ట్ సేల్లో నేనైతే పర్చేస్ చేశాను. సేమ్ అదే ప్రైస్కి వచ్చింది, కాకపోతే 500 అటు ఇటు అయితే ఉందన్నమాట. చెప్తున్నాను కదా, ఇప్పుడు వచ్చిన మొబైల్స్ అన్ని ఫస్ట్ సేల్ ప్రైజెస్ మాత్రమే, డిక్రీజ్డ్ ప్రైజెస్ అయితే కాదు. ఈ మొబైల్ ఫస్ట్ సేల్కి వచ్చినప్పటికి నాకు 8,128 తీసుకున్నాను అప్పుల్లో, బట్ ఇప్పుడు ఎవరైతే తీసుకుందాం అనుకున్నారో 4,128 అయితే స్కిప్ చేయండి. ఇంకో 1000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు 13,000కి 6,128 కూడా దొరుకుద్ది అనమాట. 12,000కి ప్రజెంట్ 13,000 అయితే ఉంది. 1000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారు, దాంతో మీకు 12,000కి మీకు ఆ మొబైల్ అయితే దొరుకుతుంది అనమాట. Z9X బేస్ వేరియంట్ 4,128. బట్ నా దగ్గర ఇంకొక 1000 రూపీస్ ఉందనుకుంటే కనుక 6,128 అయితే తీసేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 15,000 ప్రైస్ సెగ్మెంట్లో మనకి అమెజాన్లో రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro, ఇది నన్ను ఆల్రెడీ నిన్న పెట్టిన వీడియోలో ఒకళ్ళు అడిగారు అనమాట, తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి. రియల్మీ నార్జో 70 Pro స్పెసిఫికేషన్స్ ఓకే, ఇంతవరకు ప్రైస్ 20,000 అంటే కొద్దిగా ఎక్కువ, బట్ ఇప్పుడు వచ్చిన ప్రైస్ సెగ్మెంట్కి 16,000కి అయితే వచ్చింది అనమాట. 16,000కి అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు ఈ మొబైల్ని. బట్ నా దగ్గర ఇంకొక 750 or 1000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే కనుక ప్లీజ్ రియల్మీ నార్జో 70 Proని అయితే స్కిప్ చేసి IQ Z9కి అయితే వెళ్ళిపోండి. IQ Z9 మనకి 2,750 రూపాయలు బ్యాంక్ కార్డ్తో మనకి 16,000 చిల్లరకి అయితే వస్తుంది అనమాట. నార్మల్గా అయితే ఇది 18,700. నేను లాస్ట్ టైం మా ఫ్రెండ్కి కూడా కొన్నాను, అప్పుడు కూడా నాకు 18,000 చిల్లర అయితే పడింది. ఇప్పుడైతే 16,000 చేంజ్కి అయితే దొరుకుతుంది. 16,750 రూపీస్కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ IQ Z9. ఇదైతే కళ్ళు మూసుకొని డ్యామ్ షూర్గా మీరు అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మొబైల్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో కళ్ళు మూసుకొని స్పాట్లో తీసుకునే మొబైల్స్ అనమాట. బ్లైండ్ టేక్స్లో మీరైతే ఆ మొబైల్స్ని అయితే చూస్ చేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ ప్రైస్ సెగ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే 30,000 ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 9 Pro అయితే వచ్చింది. ఇది 29,999 అయితే ఉంది. ఈ 29,999 కి మొబైల్ తీసుకోవచ్చా అనుకుంటే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నాం కదా, ఐక్యూ నియో 9 Pro అయితే స్కిప్ చేయండి. ఎందుకంటే బెటర్ పర్ఫార్మెన్స్ మనకి అండ్ మెటల్ బాడీతో మనకి ఇంకొక ఈ మంత్ ఆగుతానంటే కనుక ఆగస్టు 1-2 తారీఖు మనకి OnePlus నుంచి సేమ్ OnePlus Nord 4 అయితే దొరుకుతుంది. బాగుంటది, బట్ గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తాయి కనుక మనం చెప్పలేము. నాకు గ్రీన్ లైన్ ఇష్యూ ఉంటే వద్దు అనుకునే వాళ్ళు మాత్రం ఇదైతే తీసుకోండి, పర్లేదు. 29,999కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. బట్ బేస్ వేరియంట్ 8/128 అయితే తీసుకోకండి, ఎందుకంటే UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. హై అండ్ వేరియంట్ 8+256 తీసుకుంటే UFS 4.0తో అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి ఇప్పుడు పాత మొబైల్స్ మనం చూసుకున్నట్టే ఇంకో మొబైల్ ఉంది, అది 25,000 బడ్జెట్, మనం స్కిప్ చేసాం. అది వచ్చినప్పటికి OnePlus నుంచి OnePlus Nord CE4 నిన్న అయితే నిన్న నేను వీడియో చేసినప్పటికి 3,000 బ్యాంక్ డిస్కౌంట్ అయితే ఉంది. బట్ ఇప్పుడైతే 2,000 అయితే తీసుకొని వచ్చారు. ఇది ఒక లూప్ హోలే. నిన్న దాకా ఒక ప్రైజ్, ఇప్పుడు నుంచి ఒక ప్రైజ్. మరి స్టార్టింగ్ సేల్స్ ఎండింగ్ సేల్స్ ఉంటది కాబట్టి ప్రైమ్ మెంబర్ ఉంది. నేను ఒక మంచి OnePlus నుంచి మొబైల్ కావాలనుకుంటే కనుక 23,000కి OnePlus Nord CE4 వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. ఇది కూడా మన ఛానల్లో అయితే ఉంది, వీడియో కావాలంటే చూడండి. నేను బై చేసే చెప్తున్నా. IQ Z9X ఒకటి, ఈ OnePlus Nord CE4 రెండు మాత్రం నేను కొన్ని చెప్తున్నా. IQ Z9 కూడా నేను కొన్నాను, అది కూడా చేసే చెప్తున్నా. బట్ వీడియో చేయలేదు కానీ మొబైల్ అయితే నేను వాడాను అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ OnePlus Nord CE4 మీరైతే ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 30,000 దాటిన తర్వాత OnePlus నుంచి OnePlus 12R, ఇది కొత్త కలర్ వచ్చేసింది. మన ప్రసాద్ అన్నే కదా, అందరూ అన్నారు మనకి బడ్స్ అయితే వస్తున్నాయని చెప్పేసి. బట్ 8/128 అయితే మీకు లేదు, 8/256 మాత్రమే మీకు బడ్స్ అయితే వస్తున్నాయి. అప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే దీనికి పెట్టాల్సిన ప్రైస్ 43,000. ఈ 43,000లో మనకి 2,000 to 3,000 బ్యాంక్ కార్డ్ అయితే ఇచ్చారు. ఈ బ్యాంక్ కార్డ్ యూజ్ చేసుకుంటే మీకు 39,999కి అయితే వస్తుంది. ఈ 39,999కి ఈ మొబైల్ వర్త్ అంటే కనుక డామ్ షూర్గా చెప్తున్నా వర్తే. ఎందుకంటే ఎక్స్ట్రా మనకి ఇంకా వాళ్ళైతే ఉంచారు అనమాట, బడ్స్ ఫ్రీ అయితే ఇస్తున్నారు. నో కాస్ట్లో మనకి బడ్స్ అయితే ఫ్రీ ఇస్తున్నారు. ఆ బడ్స్ ఈ మొబైల్ రెండు తీసుకుంటే కనుక 30,000లో నేను తీసుకుంటాను అనుకుంటే కనుక మీకు మొబైల్ ప్లస్ బడ్స్ ఫ్రీగా వస్తాయి. కాబట్టి మీరైతే కన్సిడర్ అయితే చేయొచ్చు. అదే బడ్స్ మీరు విడిగా కొనాలనుకున్నా 5,000 చిల్లర అయితే పడుద్ది. మరి అంత ప్రైస్ ఎట్టి ఎందుకు, కానీ అదేదో మనం 8/128 కన్నా నేను ఇంకో 1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటాను అనుకుంటే కనుక మీకు 5,000 రూపీస్ వర్త్ బడ్స్ వస్తాయి. ఇది కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 50,000 దాటిన తర్వాత OnePlus 12, ఈ 12 అనేది 60,000లో ఉంటుంది. నిన్న మనకి 7,000 బ్యాంక్ కార్డ్ అయితే దొరికింది, నాకు 8,000 దాకా అయితే దొరికింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 54,000కి అయితే వస్తుంది అనమాట. 54,000 కన్సిడర్ చేయొచ్చా అంటే కనుక కన్సిడర్ చేయొచ్చు. బట్ దీని అపోనెంట్ IQ 12 కూడా మనకి సేమ్ ప్రైస్ సెగ్మెంట్ 50,000 లోపు అయితే వస్తుంది. రెండు మీరు నాకు OnePlus యూజర్, నాకు OnePlus కావాలనుకుంటే తీసుకోండి, లేదు గ్రీన్ లైన్ ఇష్యూ ఉందనుకుంటే IQ అయితే తీసుకోండి. ఈ రెండు మొబైల్స్ చూస్ చేసుకోవడానికి ఇప్పుడేం అంత అక్కలేదు. 2 months తర్వాత కూడా మీకు ఇంకా ప్రైసెస్ డ్రాప్ అవుద్ది. OnePlus 12లో OnePlus 12R ప్రైజెస్ అయితే నెక్స్ట్ సేల్లో చాలా భారీగా డ్రాప్ అవుతాయి. నేను ఇప్పుడు ఫర్ షూర్గా తీసుకుంటాను అనుకునే వాళ్ళు మాత్రమే చూడండి, లేని వాళ్ళు అయితే నెక్స్ట్ 2 months అయితే ఆగండి. వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్ కింద అయితే వస్తాయి, నేను ముందే చెప్తున్నా. ఇదొకటి అండ్ లాస్ట్లో చెప్తాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S23 Ultra. ఇది నేను చూసినట్టయితే నిన్న మార్నింగ్ అయితే ఇది తీసారనమాట సేల్లో. నిన్న సాయంత్రం ఈవినింగ్ దాకా కూడా లేదు. అండ్ నిన్న ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే అర్ధరాత్రి 12ంటికి ఓపెన్ చేశారు కదా 20వ తారీఖు. నిన్న మార్నింగ్ 12 AM మనకి ఈ మొబైల్ అయితే వచ్చింది. 5 minutesలో వెంటనే పోయిందనమాట. 5 to 10 minutes దాకా ఉంచారు, వెంటనే తీసేశారు. ప్రజెంట్ వీళ్ళు చూసుకున్నట్టయితే 4,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ ఇస్తున్నారు అండ్ 1,000 రూపీస్ 4,000 రూపీస్ కూపన్ అండ్ 1,000 రూపీస్ బ్యాంక్ కార్డ్ అయితే ఇస్తున్నారు. ఈ బడ్జెట్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్ చెప్తున్నాగా. ఫ్లాగ్షిప్ లెవెల్ నాకు మంచి మొబైల్ కావాలనుకుంటే సామ్సంగ్ నుంచి 75,000కి వన్ ఆఫ్ ద బెస్ట్ మొబైల్. బట్ ఇప్పుడు మీకు బ్యాంక్ కార్డ్ లేకపోతే 76,000కి అయితే వస్తుంది. నాకు ఇప్పుడు అర్జెంటుగా మొబైల్ కావాలి, నేను నా మొబైల్ నా పాత ఫోన్ ఇచ్చేసి నేను ఇది తీసుకుంటాను అనుకుంటే కనుక బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఎందుకంటే ఎక్స్చేంజ్లు చేసుకొని మొత్తం చూసుకుంటే కనుక మీకు ఫర్ షూర్గా బాగుంటుంది. లేదు ఇంకో 2 months ఆగితే నాకు ఇదే మొబైల్ కోసం కావాలనుకుంటే కనుక ఇప్పుడు 75,000కి వచ్చిన మొబైల్ అప్పుడు మ్యాక్సిమం 65 to 70K దాకా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి మ్యాక్సిమం వెయిట్ చేయడం సుఖం, ముందే చెప్తున్నా. అండ్ నెక్స్ట్ మొబైల్స్ ఇంకా అంతే, ఇక్కడతో మనకైతే మొబైల్స్ అయిపోయినాయి. ఇంకా ఎక్స్ట్రా మీరు ఎంత పెట్టుకున్నా మొబైల్స్కి వేస్టే. ప్రెసెంట్ ఉన్న సేల్లో ఇంకా పెద్ద పెద్ద మొబైల్స్ కావాలనుకుంటే కనుక మీరు వెయిట్ చేయడం సుఖం.
అండ్ ఐఫోన్స్ ఎవరైతే తీసుకుంటారో ముందే చెప్తున్నా 13 అయితే అసలు తీసుకోకండి ఈ సేల్లో. 14 కూడా స్కిప్ చేసేయండి. 14 వచ్చిందని అంటున్నారు కానీ స్కిప్ చేసేయండి. సేమ్ ఐఫోన్ 15 మీకు నెక్స్ట్ సేల్స్ లో 50,000, 54, 55 ఆ ప్రైస్ రేంజ్ లో కూడా వచ్చేస్తుంది. ఇంకో 2 months అయితే మీ చేతిలో 15 ఉంటుంది అనమాట. 14 కి 15 కి తేడా అయితే చాలా దారుణంగా ఉంటుంది. అది టైప్ సి పోర్ట్స్ వస్తుంది అండ్ బెటర్ చిప్ సెట్ ఉంటుంది, డైనమిక్ ఐలైన్ ఉంటుంది, బిల్ట్ క్వాలిటీలో కానీ మొత్తం చాలా బాగుంటుంది అనమాట. 14 స్కిప్ చేసి ఇంకో 2 months ఆగి దాన్ని అయితే తీసుకోండి 15ని. ప్రెసెంట్ అయితే ఐఫోన్ అయితే స్కిప్ అయితే చేసింది. అండ్ ఇది వచ్చినప్పటికి ఇందాక అన్నాను కదా ఈ మొబైల్స్ తీసుకోవచ్చా అనుకుంటే కనుక నిన్న చెప్పిన వీడియోలో కూడా ప్రసాద్ చెప్పిన దానిలో ఒక 5 మొబైల్స్ లో 3 మొబైల్స్ టు 4 మొబైల్స్ ఈక్వల్ అన్నాను కదా. ఆ మొబైల్స్ వచ్చినప్పటికి OnePlus Nord CE 4 వచ్చినప్పుడు 23,000 అబౌవ్ లో OnePlus Nord CE 4 ఒక మంచి డీల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ iQOO Neo 9 Pro అయితే మీరు వెయిట్ చేయడం బెస్ట్ నన్ను అడిగితే. ఇప్పుడు iQOO Neo 9 Pro తీసుకొని వేస్ట్, తీసుకోమన్నారు కానీ జనాలు వద్దు. ఇంకో 2 months అయితే ఆగండి iQOO Neo 9 Pro తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో. అండ్ OnePlus 12R కూడా మీరు ఇప్పుడు వెయిట్ చేయడం సుఖం. నెక్స్ట్ ఇంకా మాక్సిమం ఆ మొబైల్ OnePlus 12R, OnePlus 12 ఈ 2 మొబైల్స్ కూడా మీరు ఇప్పుడు వెయిట్ చేస్తే ఆ టైంలో వన్ ఆఫ్ ది బెస్ట్ డీల్ కి అయితే వస్తాయి అనమాట. ఇప్పుడు ఏది తీసుకొచ్చి అనుకుంటే కనుక 20,000 లోపు ఎవరైతే కొంటారో iQOO Z9, iQOO Z9X ఈ 2 మొబైల్స్ మీరు కన్సిడర్ చేసి అయితే తీసుకోవచ్చు. లేదు నాకు iQOO రియల్మీ కావాలనుకునే వాళ్ళు అయితే రియల్మీలో మీరైతే ఇది తీసుకోవచ్చు Narzo 70 Pro అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. అండ్ ఫ్లిప్కార్ట్ లో నేను రియల్మీ P1 తీసుకుంటాను అనుకుంటే కనుక 2 ఒకే స్పెసిఫికేషన్స్ తీసుకోవచ్చు. రియల్మీ P1 కూడా తీసుకోవచ్చు, బట్ అది ఇంకెప్పుడు అదే ప్రైస్ లో ఉంటుంది. దానికోసం ఇప్పుడు సేల్ లో తీసుకోవాలని అంతేం అక్కర్లేదు. P1 మనకి ఎప్పుడు 15,000లోనే ఉంటుంది కాబట్టి అది ఆ టైంలో తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు అంత కంగారు పడి అయితే తీసుకోక్కర్లేదు. 10,000 లోపు అయితే Vivo T3 Lite ఆర్ iQOO Z9 Lite ఈ రెండిట్లో ఏవైనా మీరైతే చూస్ చేసుకోవచ్చు 9,999కి. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాబాయ్, జై హింద్.